ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు. ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకి 7వ స్థానంలో బృహస్పతి అంతా కూడా వీక్షణ ఉంది. ప్రధానంగా ఉచ్చస్థానంలో బృహస్పతి అత్యంత రాజయోగ కారకుడు, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రగ్రహమైన శుక్రుడు, బుధ భగవానుడంతా కూడా ఈ యొక్క 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం అంతా కూడా మిమ్మల్ని వెతుకుంటూ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వృత్తి వ్యాపార ఉద్యోగంలో అంతా కూడా మార్పులు జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, మీకంతా కూడా వృత్తిలో మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల సిద్ధించడం కానీ మీకంతా కూడా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం అంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం కానీ, విశేషంగా మీరంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులంతా కూడా విశేషంగా పెరగడం కానీ జరుగుతుంటుంది. భూ సంపద కోసం కావచ్చు, గృహయోగం కోసమైనా కావచ్చు, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కోసమైనా కావచ్చు, మీరంతా కూడా లోన్స్ సేకరించడం కానీ,
మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్దోష నివారణతో ప్రయత్నించడం కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం, సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతి ప్రీతికరంగా మోదకాలని, ఉండ్రాళ్ళని, పులిహోరను నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. గరికని సమర్పించడం మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరించండి. చెరుకుగడ్డలతోటి, గరికతోటి స్వామివారిని అర్చించడం మాత్రం చేత అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. శనిగ్రహ దోష నివారణార్థం ఇదంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమ దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా నవధాన్యాలన్నీ కూడా అగ్నికి సమర్పించడం మాత్రం చేత అఖండమైన ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం, పూరి జగన్నాథ స్వామి వారి ఆరాధన చేసుకోవడం, వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వాళ్ళకి విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. వారాహిదేవి అయిన సమీ సంకేతాయ నమః, సమేశ్వరి అయిన వార్తాల్య దండనాథాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.